బైబిల్లో రాయబడుతుందండి, జక్కయ్య అంట త్వరగా దిగొచ్చేసాడట. హల్లెలూయా. ఆలస్యం చేశాడా? ఈరోజు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, మనం అంత బాధపడిపోతున్నామే. మరి మనల్ని చూసినప్పుడు కూడా దేవుడు అదే బాధపడతాడు కదా. మనం ఆలస్యం చేస్తున్నాం. ఈ రోజున రక్షణ పొందడానికి చాలా మంది ఆలస్యం చేస్తున్నారు, మారు మనసు పొందడానికి ఆలస్యం చేస్తున్నారు, ఇంకా పాపను విడిచిపెట్టడానికి ఆలస్యం చేస్తున్నారు. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, ఇంకా 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 అని చెప్పి రోజులు, దినాలు, నెలలు, సంవత్సరాలు గడిపేస్తున్నాం. ఏమండి, ఇంకెప్పుడు పరిపూర్ణంగా మనం మార్పు చెందుతాం? ఇక్కడ మనం చూస్తున్నాం జక్కయ్యని. యేసు ప్రభు ఆయన చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీతో ఉండాలి అనుకుంటున్నాను అన్నప్పుడు జక్కయ్య అండి త్వరగా దిగొచ్చేసాడట. చెట్టు దిగొచ్చేసి యేసు ప్రభుని పట్టుకుని ఆయన ఇంట్లోనికి తీసుకెళ్ళాడట. దాన్ని గమనించండి, యేసు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వెళ్ళాడో, ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, జక్కయ్య త్వరగా యేసు ప్రభుని చేర్చుకున్నాడు. దేవుడు ఎంత కాలముగా నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు ఎంత కాలముగా నీ వైపు చూస్తున్నాడు, దేవుడు ఎన్ని దినములుగా నీ ప్రార్థన వింటూ నీకు సహాయం చేస్తున్నాడు. నువ్వు అనేక విషయములు నిన్ను ఆదుకుంటూ ఉన్నాడే, అనేక విషయంలో నువ్వు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన కృప నీ మీద చూపుతూ, ఆయన ప్రేమ నీ మీద చూపుతూ, ఆయన కనికరము నీ మీద చూపుతూ నిన్ను హత్తుకొని కాపాడి పోషించి నడిపిస్తున్నాడే. ఇంకా ఆయన కృపను నిర్లక్ష్యపరుస్తున్నారు చాలా మంది. ఇక్కడ జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభు పిలిచాడో త్వరగా దిగి వచ్చి త్వరగా తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. అంతేకాదు, జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు కదా, అయ్యా నేను అన్యాయస్తుని, నేను అక్రమం చేసి చాలా డబ్బులు సంపాదించాను, నేను ఎందరినో మోసం చేశాను, ఎన్నో తప్పుడు దారిలో తిరిగాను, ఎంతో అన్యాయముగా ప్రవర్తించాను. అయితే ఇదిగో ఇప్పుడు నేను ఒక మాట ఇస్తున్నాను, ఇక నుండి అక్రమము చేయనయ్యా, ఇక నుండి అన్యాయము చేయనయ్యా, ఇక నుంచి ఏ పొరపాటు చేయనయ్యా, న్యాయముగా యథార్థముగా ప్రవర్తిస్తానయ్యా, నా జీవితాన్ని మార్చేసుకుంటున్నాను, నా బ్రతుకును మార్చేసుకుంటున్నాను, నా క్రియలు మార్చుకుంటున్నాను, నా మనసు మార్చుకుంటున్నానయ్యా అని చెప్పి పశ్చాత్తాపడుతూ ఉన్నాను. అంతేకాదు, అంటారు ఇంకొక మాట, అయ్యా నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారి దగ్గరికి వెళ్తానయ్యా, వారి దగ్గర నేను ఎంత తీసుకున్నానో అంతకి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తానయ్యా అని తన మనసును మార్చేసుకున్నాడు. ఈరోజు త్వరగా అతను మారిపోయాడండి. ఒక్క రోజులో అతను మార్పు చెందేశాడు. అందుకనే యేసు ప్రభు అతను చూసి అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుని కృపను ఆలస్యం చేస్తున్నారు, దేవుని రక్షణ ఆలస్యం చేస్తున్నారు. ఏమండి, దేవుణ్ణి సంపూర్ణంగా ఆహ్వానించుకొని చేర్చుకొని మనసు మార్చుకోవడానికి ఆలస్యం చేస్తూ ఉన్నారు.